గంగాదేవి భూమిపైకి రావటానికి భగీరథుడు విశ్వ ప్రయత్నమే చేశాడు. భగీరథుని ముత్తాత అయిన సగర్రాజు ఒకసారి అశ్వమేధ యాగం చేశాడు. అయితే ఆ అశ్వాన్ని ఇంద్రుడు దొంగిలించి పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేస్తున్న ఆశ్రమంలో ఉంచాడు. సగరరాజు కుమారులు దీన్ని గమనించారు. గమనించి వింత వింత శబ్దాలతో ధ్వని చేసి కపిల మహర్షిని కలవరపరుస్తారు. కోపోద్రిక్తుడైన కపిల మహర్షి సగరుని కుమారుల్ని తన అగ్నినేత్రాలచే బూడిదగా మారుస్తారు. వారికి ఉత్తమగతులు కలగాలి అంటే దివిజగంగను పాతాళానికి తేవలసి ఉంది. భగీరథుడు తన తాత ముత్తాతలకి ఉత్తమగతులు ప్రాప్తించాలి అని గంగాదేవిని ప్రార్థిస్తాడు. ఆమె కొరకై ఘోర తపస్సు చేస్తాడు. భగీరథుని దీక్షకు సంతోషించిన గంగాదేవి ప్రత్యక్షమై స్వర్గం నుంచి భూమికి రావాలి అంటే తన దూకుడిని తట్టుకోవటం చాలా కష్టమని, దీన్ని పరమశివుడు మాత్రమే చేయగలరు అని చెప్తుంది. భగీరథుడు పరమశివుని కోసం తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చిన పరమశివుడు గంగను భూమికి రాగానే తన తలపై మోపి జటాజుటంలో బంధించాడు. భగీరథుని ప్రార్థనతో ఒక పాయని నేలపైకి వదిలాడు. భగీరథుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జాహ్నముని ఆశ్రమాన్ని ముంచెత్తి జాహ్నవి అయింది. ఆపై సాగరంలో ప్రవేశించి పాతాళానికి చేరి సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.